అందరికీ నమస్కారం. నేను మీ జర్నలిస్ట్ మదన్ మోహన్. వెల్కమ్ టు అవర్ ఛానల్. బనగానపల్లి నియోజకవర్గ ప్రజలందరికీ నమస్కారం. నేను మీ కాటసాని రామిరెడ్డిని మాట్లాడుతూ ఉన్నాను. మన ప్రియతమ నాయకులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 17 మెడికల్ కాలేజీలను శాంక్షన్ చేయడం జరిగింది. వాటిలో 7 కంప్లీట్ కూడా చేయడం జరిగింది. ఈ మిగతా 10 మెడికల్ కాలేజీలు కూడా మరి దాదాపు 60% కూడా ఇప్పటికే ఆ బిల్డింగ్స్ కూడా పూర్తి చేయడం జరిగింది. ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పీపీపీ విధానంతో ఈ యొక్క మెడికల్ కాలేజీలన్నింటినీ కూడా ప్రైవేటు పరం చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి ఈ యొక్క నిర్ణయానికి వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు ఇప్పటికే 1 కోటి సంతకాల కార్యక్రమం కూడా ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉంది. మరి అదేవిధంగా ఈరోజు 12వ తేదీన మన జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు బనగానపల్లిలో కూడా ఒక ర్యాలీ ఏర్పాటు చేసి ఒక తహసీల్దార్ గారికి కూడా ఒక రిప్రజెంటేషన్ కూడా ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, సర్పంచులు, మరి అదేవిధంగా మండల కార్యవర్గ సభ్యులు, జిల్లా కార్యవర్గ సభ్యులు, మరి అన్ని అనుబంధ సంఘాల పార్టీ అనుబంధ సంఘాల సభ్యులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పి కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమం ఈ కులాలకు, మతాలకు, ప్రాంతాలకు, పార్టీలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు కూడా, అన్ని పార్టీల వాళ్ళు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పి పిలుపు కూడా ఇస్తూ ఉన్నాం. మరి కాబట్టి 12వ తేదీన ఉదయం 10 గంటలకు మా ఇంటి దగ్గర నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు కూడా ఒక ర్యాలీ కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. కాబట్టి అన్ని వర్గాల ప్రజలు ఈ ర్యాలీలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి ప్రార్థిస్తాం.